రాజంపేట నియోజకవర్గం గురించి చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుంచి బాలసుబ్రహ్మణ్యం బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 7016 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. రాజంపేట నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో అమర్నాథ్ రెడ్డి ఇచ్చిన హామీలేంటో చూద్దాం. రాజంపేటలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి కృషి చేస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తామని మరో హామీని కూడా ఇచ్చారు. ఇక గాలేరు నగరి సుజల స్రవంతి ఫేజ్ 2 పనుల గురించి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకు. అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణంపై ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే అన్నమయ్య డ్యాం బాధితులకు పక్కా గృహాలు నిర్మిస్తామనే హామీని కూడా ఎన్నికల సమయంలో అమర్నాథ్ రెడ్డి ఇచ్చారు. రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. రాజంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వచ్చినట్లు వచ్చి చేజారింది. దీంతో అక్కడ జనం అసహనంగా ఉన్నారు. మెడికల్ కాలేజ్ వచ్చి ఉంటే ఇక్కడ హాస్పిటల్ దశ తిరిగేది అని జనం అభిప్రాయపడుతున్నారు. మెడికల్ కాలేజ్ కావాలి అని జనం కోరుకుంటున్నారు. ఇక రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోవడం అక్కడి ప్రజలకు ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాజంపేటను చెయ్యాలి అని ప్రజలు నిరసనలు చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్గా మారుస్తామన్న హామీ ఏమైంది అని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. అలాగే నందలూరు మండలంలో అల్విన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కూడా హామీ ఇచ్చారు. ఆ పునరుద్ధరణ పనులు ఏవి అని ప్రశ్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉద్యానవన పంటలను పండిస్తూ ఉంటుంటారు. అరటి, నిమ్మ, పసుపు, బొప్పాయి సాగును ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. సో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారు. కానీ అక్కడ ఎటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అంతేకాదు ఆ నియోజకవర్గ ప్రజలకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కూడా అవసరం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కూడా లేకపోవడం ఒక సమస్యగా ఉంది. ఇక గాలేరు నగరి సుజల స్రవంతి ఫేజ్ 2 పనులు ఎప్పుడు అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇప్పటికీ పునరావాసం సరిగా అందలేదు. పునరావాసం కావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు గురించి రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇవే ఎమ్మెల్యే పనితీరు గురించి పాజిటివ్గా ఉన్న అంశాలు. నిర్మాణంలో రాజంపేట మోడల్ మార్కెట్ యార్డ్ ఉంది. ఇది ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నటువంటి అంశం. అంతేకాదు ప్రతి ఏడాది సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే. ఇవి కూడా ప్రజల్లో ఆయనపై సానుకూలతను పెంచుతున్నటువంటి అంశాలు. రాజంపేట ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. గ్రౌండ్లో ఆయన క్రియాశీలకంగా లేరు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఆయన పెద్దగా రియాక్ట్ కావడం లేదు అంటూ ప్రజల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. పరిమితంగానే జనంతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు అనే టాక్ వినిపిస్తుంది. జనం సమస్యల పరిష్కారం అక్కడ స్లోగా ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. సెగ్మెంట్లో అభివృద్ధి లోపించింది అనే అభిప్రాయం అక్కడ జనంలో ఉంది. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ తీసుకోలేకపోతున్నారు అనే జనం అనుకుంటూ ఉన్నారు. కొన్ని పనుల విషయంలో ప్రభుత్వం మనది కాదు అంటూ చెప్పడం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు. ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు గురించి రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు గణాంకాలతో సహా వివరిస్తాను. ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది అని ఎవరూ అనడం లేదు, 0. ఇక బాగుంది అని కేవలం 2.5% మంది జనం మాత్రమే అంటూ ఉన్నారు. పర్వాలేదు అంటున్న వారు మాత్రం 22.5%గా కనిపిస్తున్నారు. బాగా లేదు అని 55% మంది జనం చెబుతూ ఉంటే అస్సలు బాగా లేదు అని 20% మంది జనం చెబుతున్నారు. ఓవరాల్గా 75% మంది జనం రాజంపేట ఎమ్మెల్యే పనితీరుకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 5% మంది జనం చెబుతూ ఉంటే బాగుంది అని ఇంకో 5% మంది జనం చెబుతూ ఉన్నారు. పర్వాలేదు అని 70% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని 20% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగా లేదు అని రాజంపేట నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని మాత్రం రాజంపేట నియోజకవర్గంలో ఎవరు చెప్పట్లేదు, 0 మార్కులు వచ్చాయి. బాగుంది అని మాత్రం 5% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 40% మంది జనం చెబుతూ ఉంటే
అస్సలు బాగాలేదు అని కేవలం 2.5% మంది జనం మాత్రమే చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ గురించి అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని ఎవరూ చెప్పడం లేదు, 0. బాగుంది అని మాత్రం 7.5% మంది రాజంపేట ప్రజలు చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని ఏకంగా 17.5% మంది జనం చెప్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు గురించి అడిగితే చాలా బాగుంది అని ఎవరూ చెప్పట్లేదు, 0. బాగుంది అని చెప్తున్న వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరు, 0. పర్వాలేదు అని చెప్తున్న వాళ్ళు మాత్రం రాజంపేట నియోజకవర్గంలో 40% మంది ఉన్నారు. బాగా లేదు అని 52.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి రాజంపేట నియోజకవర్గ ప్రజలు చాలా బాగుంది అని 2.5% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెబుతూ ఉంటే బాగాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు రాజంపేట నియోజకవర్గ ప్రజలు పూర్తవుతాయి అని 5% మంది చెప్తూ ఉంటే కావు అని 42.5% మంది చెప్తున్నారు. కావచ్చు అని 20% మంది చెబుతూ ఉంటే తెలియదు అని 32.5% మంది జనం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 2.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 45% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 10% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 42.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 7.5% మంది జనం చెబుతూ ఉంటే పెరగలేదు అని 77.5% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 10% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు రాజంపేట నియోజకవర్గ ప్రజలు వస్తుందని 10% మంది జనం చెప్తుంటే రాదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 35% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.5% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 25% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 72.5% మంది జనం చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పాలన గురించి, రాజకీయ నాయకుల గురించి వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.